సోరస్ చేసిన మోసాన్ని బయటపెట్టి అరెస్టు చేయించి మాలినికి షాక్ ఇచ్చిన కార్తీక్, దీప, జోష్న. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. సూరజ్ నిజ స్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా పెళ్లి రోజు రానే వస్తుంది. జోష్న, సూరజ్లు ఇద్దరు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయి ఉంటారు. కానీ కార్తీక్ మాత్రం అనుమానం అలానే ఉంటుంది. ఎందుకంటే సూరజ్ వాళ్ళ ఇంట్లో కనిపించాడు కదా, మాలిన్య వాళ్ళ ఇంట్లో. తన కళ్ళు తనని మోసం చెయ్యవు కదా, నేను చూసింది సూరజ్నే అన్న విషయం కార్తీక్కి బలంగా నాటుకుపోతుంది. కానీ ఆ విషయం ఎవరికైనా చెప్దామనుకున్నా డైరెక్ట్గా సూరజ్నే నిలదీద్దామంటే సాక్ష్యం లేదు. సాక్ష్యం లేకుండా సూరజ్ మీద నింద ఎలా వేయడం కుదరదు కదా. సో అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాక కార్తీక్ అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, అర్జెంటుగా ఏవో కావాలంట. పూలదండలు తీసుకొచ్చాము, కానీ పూజకు పువ్వులు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేదు. తలంబ్రాలకు కూడా పువ్వులు కావాలంట బావా, వెళ్ళు బావా అని చెప్పనేసరికి సరే నేను రానా అని చెప్పనగానే, వద్దు దీప అని చెప్పనగానే, లేదు బావా నేను వస్తాను. పువ్వులు ఎలాంటివి కావాలో ఏం కావాలో నీకు తెలియదు కదా, పద ఇద్దరం వెళ్దాము అని చెప్పి ఇంకా కార్తీక్, దీప ఇద్దరు కూడా దశరథికి చెప్పి బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి పూల మార్కెట్లోకి వెళ్ళి కావలసిన పువ్వులన్నీ తీసుకో. పదే పదే బయటికి రావాలంటే కుదరదు. ఎందుకంటే ఒక్కసారి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టేస్తే ఎటు వెళ్ళడం కుదరదు దీప అని చెప్పాను. కానీ అర్థమైంది బావా, పెళ్ళికి ఇంకా 2 గంటల టైం ఉంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని రెడీ చేసేసాం కాబట్టి ఇంకా వాళ్ళ గొడవ లేదు. బయట కావాల్సినవన్నీ పంతులు గారికి అందజేసేస్తే సరిపోతుంది. అదే నేను చూస్తున్నాను. తీరా మోసి పువ్వులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి, తలంబ్రాలకి కూడా సరిపోవు. అందుకే వెళ్దామన్నాను. పోనీలే వచ్చావు కదా తీసుకో అని చెప్పనేసరికి సరే అని ఇంకా పువ్వులు తీసుకుంటూ ఉండగా జనాలందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. పరుగులు పెట్టుతూ ఉండేసరికి ఏంటి వీళ్ళంతా ఎలా పరుగులు పెడుతున్నారు, ఏమై ఉంటుంది అనగానే, అదే తెలియట్లేదు బావా అని చెప్పి గబగబా పక్కనే ఉంటుంది పూల కొట్లు పక్కనే పెద్ద స్కూల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్కూల్ మాట. ఇంకా స్కూల్కి పరుగులు పెడతారు. స్కూల్లో ఏదో జరిగినట్టుంది దీప, నువ్వు పువ్వులు తీసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అనగానే సరే బావా అని ఇంకా కార్తీక్ గబగబా వెళ్తాడు. వెళ్ళేసరికి పైనుంచి అంటే ఆ అమ్మాయి క్లాస్ రూము 3వ అంతస్తులు ఉంటుంది. తను చూసుకోకుండా కింద వాటర్ ఉండడంతో చూసుకోకుండా కాలు జారి 3వ అంతస్తు మీద నుంచి కింద పడిపోతుంది. పడిపోయేసరికి రక్తపు మడుగులో కింద కొట్టుకుంటూ ఉండగా చుట్టూ జనాలు వెళ్తూ చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా ముందుకు రారు. ముందుకు రాకపోయేసరికి కార్తీక్ గబగబా వెళ్ళి కారులో కదా వెళ్ళి వచ్చారు. పిల్లని 2 చేతులతో ఎత్తుకుని యాజమాన్యం కూడా బయట నుంచి లోపల నుంచి అందరూ క్లాస్ రూముల్లో ఉంటారు. రూముల్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చే లోపే కార్తీక్ చూస్తూ చూస్తూ శౌర్య వయసు ఉంటుంది అంతే. ఆ పాపకి పెద్ద వయసు కూడా ఉండదు. చూస్తూ చూస్తూ అంత వయసు అమ్మాయిని అలా చూస్తూ ఎలా వదిలేస్తారు? సో అందుకని కార్తీక్ తన 2 చేతులతో ఎత్తుకుని, అసలే కార్తీక్ పంచె అది వేసుకున్నాడు, వైట్ లైట్ కలర్ కుర్తా వేసుకున్నాడు. ఇంకా తా పిల్లని ఎత్తుకుని గబగబా కారు దగ్గరికి వచ్చేస్తాడు. ఈలోపు దీప చూస్తుంది, ఇదేంటి ఎవరిని బావ ఎత్తుకొస్తున్నాడు అనుకుంటూ దగ్గరికి వచ్చేసరికి బావ అనగానే కారెక్కు దీప, ముందు కారెక్కు, ఈ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కారెక్కు అని చెప్పనేసరికి ఇంకా కారులో కూర్చుంటారు. కారులో కూర్చోవడంతో ఇంకా ఎవరు బాబా ఈ పాప అనగానే తెలీదు దీప, ఈ 3వ అంతస్తు నుంచి కింద పడిపోయిందంట. అందరూ అలా చూస్తున్నారే తప్ప పాపను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని కానీ పాపను కాపాడుకోవాలని కానీ ఎవ్వరికీ కొంచెం కూడా ఆలోచన లేదు. అలా చూస్తూ ఉంటే ప్రాణం పోదా అని చెప్పాను. కానీ సరే బావా నువ్వు ముందు పోనివ్వు, పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి పోనివ్వు బావా అని చెప్పనేసరికి ఇంకా కరెక్ట్గా కార్తీక్ కారు 5 నిమిషాలు ఇక్కడి నుంచి హాస్పిటల్కి ఇంకా వెంటనే తీసుకెళ్ళడంతో
స్ట్రెచర్ అని గట్టిగా పిలిచేసరికి స్ట్రెచర్ వచ్చేస్తుంది. ఇంకా దీప ఒళ్ళో పడుకునున్న పాపను కాస్త స్ట్రెచర్ మీద వేసి లోపలికి వెళ్తారు. దీప నువ్వు టెన్షన్ పడకు, స్లోగా రా అని చెప్పని కార్తీక్ గబగబా వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా పాప ఎవరు అనగానే తెలియదు, స్కూల్లో పడిపోయింది అందుకే తీసుకొచ్చాను అనగానే పాపకు చాలా బ్లడ్ లాస్ అయింది సార్, మీరు బ్లడ్ అని చెప్పారు కానీ ఎంత బ్లడ్ కావాలంటే అంత బ్లడ్ ఎక్కించండి అనేసరికి ఓకే సార్, బ్లడ్ గ్రూప్ ఏంటో చూసి తెప్పిస్తాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు, పాపకు మాత్రం ఏ ప్రమాదం జరగకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు స్కూల్ నుంచి గౌరీ శంకర్కి అయితే ఫోన్ వస్తుంది. ఎవరు ఇక్కడ జోష్న వాళ్ళకి, అదే శివనారాయణ వాళ్ళకి రెస్టారెంట్ అమ్మాడే గౌరీ శంకర్, సో తన మనవరాలన్నమాట అమ్మాయి. సో ఇంకా వీళ్ళు పెద్ద స్కూల్ కదా, పెద్ద స్కూల్లోనే కదా అలాంటి వాళ్ళు పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఎప్పుడైతే ఫోన్ వస్తుందో గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. పక్కనే హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్తారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి నా మనవరాలు అనగానే ఎవరు సార్ నీ మనవరాలు అనగానే స్కూల్ పాపను తీసుకొచ్చారు కదా, సుమారు 6-7 సంవత్సరాలు ఉంటాయి అనగానే అవును సార్ తీసుకొచ్చారు, ఐసీయూలో ఉన్నారు, ఎవరు తీసుకొచ్చారు అనగానే సార్ ఆయనే తీసుకొచ్చారు సార్ అని చెప్పనేసరికి షర్ట్ నిండా రక్తమే ఉంటుంది. దీప పక్కన కూర్చుని ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే అలా నిలబడి ఉంటాడు. ఏంటి మీరిక్కడికి వచ్చారేంటి, తను ఎవరో కాదు నా మనవరాలే అని చెప్పనేసరికి అవునా, ఏమో మరి మేము పువ్వులు కొనడం కోసం బయటికి వచ్చాము, జోష్నకు పెళ్ళి కదా పువ్వుల కోసమని బయటకు వచ్చేసరికి ఇలాంటి ప్రమాదం జరిగిందని మేము హడావిడిగా పిల్లని తీసుకుని హాస్పిటల్కి వచ్చాము అని కార్తీక్ చెప్తాడు. అవునా అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ వచ్చి సార్ బ్లడ్ ఓ నెగిటివ్, కానీ ఆ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కదా సార్, ఎవరి దగ్గర స్టాక్ లేదు అని చెప్పాను కానీ నాది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి కార్తీక్ చెప్తాడు. చెప్పేసరికి నాది అదే బ్లడ్ గ్రూప్ కదా బావా అని చెప్పాను కానీ వద్దు దీప, నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వు రక్తం ఇవ్వడం అంత మంచిది కాదు, నేను ఇస్తాను అని చెప్పనేసరికి సరే సార్ అనగాని బ్లడ్ మాత్రం చాలా లాస్ అయ్యింది అనేసరికి ఎంత రక్తం కావాలంటే అంత రక్తం తీసుకోండి, పాప ప్రాణాలు కాపాడడం ముఖ్యం అని చెప్పనేసరికి ఇంకా గౌరీ శంకర్ అయితే బయట కూర్చుని ఉంటాడు. కార్తీక్ లోపలికి వెళ్ళి సుమారు 2 యూనిట్ల బ్లడ్ ఇస్తాడు. ఎవరైనా సరే 1 యూనిట్టే ఇస్తారు, కానీ కార్తీక్ పాప కోసమని 2 యూనిట్లు బ్లడ్ ఇస్తాడు. ఇచ్చేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత నర్స్ అంటుంది, చాలా గొప్పవారు సార్ మీరు, ఎవరికైనా ఒక యూనిట్ మాత్రమే బ్లడ్ ఇవ్వడానికి వాళ్ళకి శక్తి సరిపోతుంది, కానీ మీరు ఆ పాప ప్రాణాలు కాపాడడం కోసం 2 యూనిట్ల బ్లడ్ ఇచ్చారు, మీరు చాలా గొప్పవారు సార్, మీరు చాలా గ్రేట్ సార్ అని చెప్పనేసరికి పాప చూస్తూ ఎలా ప్రాణాలు పోతుంటే చూస్తాము, బ్లడ్దేముంది మనకి కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని రోజులకి మళ్ళీ బ్లడ్ ఫామ్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ పాప ప్రాణాలు కాపాడడం చాలా ముఖ్యమని చెప్పి ఇంకా కార్తీక్ చెప్పడంతో ఆ మాటలు విన్న గౌరీ శంకర్ కాస్త ఒక్కసారిగా కార్తీక్ చేతులు పట్టుకుంటాడు. ఏమైంది సార్, ఏం జరిగింది, మీ మనవరాలు గురించా అని చెప్పాను కానీ కాదు కార్తీక్, నన్ను క్షమించు, నేను మిమ్మల్ని మోసం చేశాను అనగానే ఏంటి సార్ మీరు మమ్మల్ని మోసం చేయడం ఏంటి, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు, ఆ రోజు మీ ఇంటికి తీసుకొచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నాను కదా, అవి రెస్టారెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కాదు, మీ ఆస్తి మొత్తం తీసేసుకునే డాక్యుమెంట్స్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్, రెస్టారెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కాకపోవడం ఏంటి, మా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటూ చెప్తున్నారేంటి, అసలు మీరు ఏమంటున్నారా అర్థం కావట్లేదు, సూరజ్ ఎవరో కాదు మాలిని గారి కొడుకే, కావాలని మీ ఇంట్లోకి చేరాడు, జోష్నను ప్రేమ పేరుతో మోసం చేసి జోష్నను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు, పైగా మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకోమని రెస్టారెంట్ అమ్మేమని నాకు చెప్పారు, ఆ రోజు ఆ ప్రపోజల్ పెట్టి అక్కడ ఎంప్లాయీస్ విషయంలో మాలిని గారు మీకు పోటీ పడ్డారు కదా, అదంతా నాటకం, కావాలనే మీరు మాలిని గారి మీద గెలుస్తారన్న విషయం వాళ్ళకి తెలుసు, నా రెస్టారెంట్ మీరే కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతోనే అలా ప్లాన్ చేశారు మాలిని గారైతే,
అలా ప్లాన్ చేసి కరెక్ట్గా మీరు పెళ్లి హడావిడిలో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాతే డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చాము. అక్కడ సూరజ్ కూడా మీకు తగ్గట్టుగానే మాట్లాడాడు. నిజానికి ఇదంతా ప్లాన్ చేసింది సూరజే. అందులో మీరు సంతకాలు పెట్టిన ఏ డాక్యుమెంటు కూడా రెస్టారెంట్కి సంబంధించింది కాదు. మీ తాతయ్య ఆస్తి మొత్తం సూరజ్ పేరు మీదకి మార్చేస్తున్నట్టుగా మీరంతా సంతకాలు పెట్టారు. పైగా నువ్వు దీప సాక్షి సంతకం కూడా పెట్టారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా కార్తీక్ అయితే. ఏంటి సూరజ్ మాలిని పిన్ని కొడుక అని చెప్పాను కానీ అవును, మరి తను ఒక అనాథ అని చెప్పాడు. అదంతా ఒక ట్రాప్. జోష్నను పెళ్లి చేసుకోవడం కోసమే ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. జోష్న గురించి ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి నమ్మలేకపోతున్నాను. ఇదంతా అసలు నమ్మశక్యంగా నాకు అనిపించడం లేదు. మరి ఇప్పుడు అక్కడ జోష్న సూరజ్కి పెళ్లి జరుగుతుంది అనగానే ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు సార్ అని చెప్పనేసరికి, వీల్లేదు కార్తీక్ అని చెప్పనేసరికి, మరి మీరు ఇప్పుడు వచ్చి అక్కడికి వచ్చి చెప్తారా అనగానే చెప్తాను. నా మనవరాలికి ఊపిరి పోసి మరో జన్మ ప్రసాదించిన మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మీరు నా మనవరాల్ని మీ ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా రక్తం ఇచ్చి మరీ కాపాడారు. అలాంటి తప్పుడు మీకోసం నేను ఈ మాత్రం సహాయం చేయనా అంటూ మాట్లాడేసరికి వెంటనే తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు కార్తీక్ అయితే. ఏంటి కార్తీక్ ఏంటి విశేషాలు అనగానే, ముందు నేను ఒక కంప్లైంట్ చెప్తాను, ఆ కంప్లైంట్ రాసుకుని సరాసరి నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాయి అనగానే, అదేంటి కార్తీక్ అంత అర్జెంట్ ఏంటి అనగానే, టైం లేదు, అందుకే నేను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత టైం అయితే లేదు, వెంటనే నువ్వు రా అని చెప్పి వచ్చే దారిలో నీకు అన్ని విషయాలు చెప్తాను, కంప్లైంట్లో రాసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే అంటూ మొత్తం విషయం చెప్తాడు. చెప్పేసేసరికి ఏంటి అంత మోసం చేస్తున్నాడా అనగానే అవును, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, నువ్వు వచ్చి వాడిని అరెస్ట్ చెయ్యి, నా మరదలు మెడలో తాలి పడక ముందే అని చెప్పనేసరికి సరే చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే ఇన్స్పెక్టరు కంప్లైంట్ అయితే తీసుకుని సరాసరి ఇంకా ఇక్కడికి శివనారాయణ కళ్యాణ మండపానికి వచ్చేస్తారు. ఇన్స్పెక్టర్ చూసి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా శివనారాయణ గారు నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ పిలుస్తాడు. ఏంటి ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? అయినా మీరు మా కార్తీక్ ఫ్రెండ్ కదా అని చెప్పాను కానీ అవును సార్, కార్తీక్ గారే మీ మనవడి మీద అంటే సూరజ్ మీద కంప్లైంట్ ఇచ్చారు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు, కార్తీక్ సూరజ్ మీద కంప్లైంట్ ఇచ్చాడా, మీరు పొరపాటు పడుతున్నారు అనగానే లేదు, జోష్న గారు ఎక్కడున్నారు అనగానే జోష్న పైన రూమ్లో ఉంది, సూరజ్ కూడా పైన రూమ్లోనే ఉన్నాడు, ఇంకా పెళ్ళి టైము ఇంకా దగ్గర పడలేదు కాబట్టి వాళ్ళని ఇంకా తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టలేదు అని చెప్పనేసరికి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టలేదా అని చెప్పి ఇంకా వీళ్ళంతా బయట మాట్లాడుకునేసరికి పంతులు గారు పిలిచేస్తారు. పంతులు గారు పిలవడంతో ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటున్నారన్న సంగతి వీళ్ళు మర్చిపోయి ఇంకా జోష్నను సూరజ్ని తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టేస్తారు. కూర్చోబెట్టేసి మంత్రాలు చదివిస్తూ ఉంటారు. అంటే పూజ చేయిస్తారు కదా, వినాయకుడి పూజ గౌరీ పూజ చేయిపిస్తూ ఉంటారు. ఈలోపు సూరజు పెళ్లి మండపంలో ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే శివనారాయణ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కానీ అవతల వాళ్ళు ఎవరో తెలీదు. ఈలోపు కార్తీకు గౌరీ శంకరు దీప మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇంకా కార్తీక్ అయితే ఒంటి నిండా రక్తంతో ఉంటుంది. ఏమైందిరా కార్తీక్ అనగానే అదంతా తర్వాత చెప్తాను. ఏంటి గౌరీ శంకర్ గారు మీరు ఎలా వచ్చారు అనగానే నన్ను క్షమించండి శివనారాయణ గారు అంటూ మొత్తం విషయం అంతా చెప్తాడు. ఏంటి మీరు చెప్పేది అని చెప్పాను కానీ అవును సార్, సూరజ్ ఎవరో కాదు మాలిని గారి కొడుకు, కావాలనే ఆ రోజు మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నాం కదా, అది రెస్టారెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కాదు సార్, అది మీ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీరంతా కూడా మీ ఆస్తిని అంతటినీ కూడా సూరజ్ పేరు మీద రాస్తున్నట్టుగా ఆ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ అవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. మీరు చెప్పేది నిజమా అనగానే అవును, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, సూరజ్ గారే నాతో మాట్లాడారు, మాలిని గారు దక్షిణామూర్తి గారు అందరూ కలిసే మాట్లాడుకున్నాము, మేము
అలా చెయ్యకపోతే మా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రాణాలు తీస్తానని మాలిని గారు వార్నింగ్ ఇవ్వడం వల్లే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మీ మనవడు కార్తీకు నా మనవరాలికి రక్తం ఇచ్చి మరీ ప్రాణం పోశారు. ఆయనే గనక రక్తం ఇవ్వకపోయి ఉంటే నా మనవరాలు ఈరోజు ప్రాణాలతో ఉండేది కాదు. అంతటి త్యాగం, అంతటి ప్రాణదాతకు అన్యాయం చెయ్యకూడదని నిజం చెప్తున్నాను. పెళ్ళి ఆపండి సార్, పెళ్ళి జరగకపోతేను పెళ్లిపీటల మీద పెళ్ళి ఆగినా ఏం పర్వాలేదు, కానీ 3 ముళ్ళు పడ్డ తర్వాత అసలు విషయం తెలిస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు అనగానే ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ మీరు చేయాల్సింది మీరు చెయ్యండి అంటూ ఇంకా శివనారాయణ చెప్పడంతో మిస్టర్ సూరజ్ యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పెళ్ళి జరుగుతున్న చోటకి వచ్చి ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. వెనకాల కార్తీక్ అందరూ ఉంటారు, గౌరీ శంకర్ కూడా ఉంటాడు. ఉండేసరికి నేనేం తప్పు చేశాను ఇన్స్పెక్టర్ అనగానే ఇంకా వద్దు సార్, మీరు ముసుగులో గుద్దులాట వద్దు, మీరు అసలు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. మీరు మాలిని గారి కొడుకంట కదా, అనే కంప్లైంట్ ఇచ్చారు. మాలిని గారి కొడుకు అయ్యుండి ఆస్తి మొత్తాన్ని కూడా శివనారాయణ గారు దగ్గర ఉన్న ఆస్తి అంతటినీ కూడా మీరు ఈ గౌరీ శంకర్ సహాయంతో రాయించుకున్నారని గౌరీ శంకర్ గారే కంప్లైంట్, ఆయనే సాక్ష్యం చెప్తానని చెప్పారు. కార్తిక్ గారు కంప్లైంట్ ఇచ్చారు అనేసరికి ఏంటి బావా ఏంటి నువ్వు అనేది అనగాని అవును జోష్న, ఈ సూరజ్ ఎవరో కాదు, మాలిని ఆ పిన్ని కొడుకు. పైగా ఆ రోజు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నారు కదా మనం ఆ రెస్టారెంట్ గురించి, అదంతా ఒక ఫేకు. అసలు రెస్టారెంట్ గురించి అందులో ఏమీ లేనే లేవు. ఆస్తి మొత్తాన్ని మనం అందరం కలిసి సూరజ్ పేరు మీద రాసినట్టుగా సాక్షి సంతకాలు పెట్టాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను బావా అనగానే నేనే చెప్పానమ్మా, ఈ అబ్బాయి మాలిని గారి కొడుకే, దక్షిణామూర్తి గారి మనవడు, ఫారెన్లో చదువుకుని వచ్చాడు. రావడంతో మీ దగ్గరికే వచ్చాడంట. అందుకే వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ఎందులోనూ తను ఉండడు, తను ప్రత్యేకించి ఉంటాడు. వాళ్ళమ్మ అడిగిన కోరిక ప్రకారమే నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను తీసుకుని ఆస్తితో సహా నిన్ను తీసుకువెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా ప్లాన్ చేశారమ్మా. ఈ విషయం నాకు తెలుసు, కానీ నేను ఆ రోజు బయట పెడితే నా ప్రాణాలు తీస్తాను అని బెదిరించారు, నా ఫ్యామిలీ జోలికి వస్తాను అని చెప్పారు. ఇంకా తగని తప్పని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో నేను అలా మోసం చేసి మీకు ఆస్తి కాగితాలు రాసివ్వాల్సిన డాక్యుమెంట్స్ అదే రెస్టారెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కావాలని ఈ పగడ్బందీగా ఆ డాక్యుమెంట్ రూపంలో ఈ డాక్యుమెంట్ పెట్టి అందరూ సంతకాలు చేయించేటట్టు చేసేసారు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదా అనగానే అదంతా తర్వాత చూసుకోవచ్చు, ముందు పెళ్ళిని ఆపుదామని గబగబా ముందుకొచ్చేసరికి వెంటనే ఇంకా జోష్న ఆల్రెడీ అంతా విన్నది కదా, యువర్ అండర్ అరెస్ట్ అనగానే చెంప పగలగొడుతుంది. ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదురా, నువ్వు ఇంత మోసం చేసావా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా, ఎంతలా ప్రేమించాను నిన్ను ఎంతగా ఆరాధించాను, ఎంతగా ఇష్టపడ్డాను, అలాంటిది నువ్వు మాలిని అత్త కొడుకువా, ఈ నిజం నాకు చెప్పనే లేదు అంటే ఏంటి ఉద్దేశం, నన్ను మోసం చేద్దామన్న ఉద్దేశంతో ప్రేమించానని నాటకం ఆడావా, మీ అమ్మ పగ తీర్చుకోవడం కోసం నన్ను బలి పశువులా వాడుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి నన్ను చిత్రహింసలు పెడదామన్న ఉద్దేశమా, అసలు ఏ ఉద్దేశంతో నువ్వు నా మెడలో తాళి కట్టావు, ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు, జోష్న అంటే ఏమనుకుంటున్నావు, శివనారాయణ గారి మనవరాలు ఒక అనాథన చేసుకుంటుందన్న పెద్దగా బాధపడలేదు, కానీ ఒక శత్రువు కొడుకుని చేసుకుంటుందంటే మా తాత తల దించుకునే పరిస్థితి వస్తుంది. మా తాత కోసం నా ప్రేమనే కాదు నా ప్రాణమైనా వదులుకుంటాను అని చెప్పి ఇంకా జోష్న చెప్తుంది. నన్ను ప్రేమించావు కదా జోష్న అనగానే ప్రేమించాను, నువ్వు ఎలాంటి వాడో తెలియకముందు ప్రేమించాను, నువ్వు మాలిని అత్త కొడుకువని, పైగా మమ్మల్ని అందరినీ మోసం చేసి నా ఆస్తి అంతటినీ నువ్వు గ్రిప్పులో పెట్టుకున్నావు చూడు, అందుకు నిన్ను క్షమించడం నా వల్ల కావడం లేదు. ఎందుకు గ్రిప్పులో పెట్టుకున్నానో తెలుసా, రేపన్న రోజున నీకు ఆస్తి రాదని, నువ్వు శివనారాయణ గారి మనవరాలువు కాదు అన్న విషయం నాకు తెలుసు జోష్న, దీపే ఆ ఇంటి వారసు
అభాగ్యురాలు అన్న విషయం తెలుసు. రేపు పెళ్ళయిన తర్వాత ఈ నిజాన్ని బయట పెట్టేయడానికి అందరూ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. అలా వాళ్ళు నిజాన్ని బయట పెడితే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. అందుకే తెలివిగా ప్లాన్ చేసి నేను ఈ రకంగా ఆస్తిని అంతస్తుని కొట్టేయాలని చూశాను అని చెప్పి ఇంకా సూరజ్ చెప్పేసేసరికి, ఎన్నైనా చెప్పు, నేను మా ఫ్యామిలీకి అన్యాయం చేయలేను, నా ఫ్యామిలీకి నేను దూరం కాలేను, నేను తప్పు చెయ్యను, నేను ఒక మోసగత్తిలా ఉండను అంటూ ఇంకా జోష్న కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి, అదేంటి జోష్న, మనం 2 years నుంచి అదేంటి జోష్న, మనం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నట్టు అలా మాట్లాడుతావు, నీకే కదా నా మీద ప్రేమ కలిగింది, మరి నా మీద ఉన్న ప్రేమను తీసేస్తావా అనగానే, తప్పకుండా, నా కుటుంబానికి మించిన కుటుంబం నాకు వద్దు, నువ్వు ఇంత మోసగాడివి అని తెలిసిన తర్వాత, మాలిని అత్త కొడుకువి అని తెలిసిన తర్వాత ఇంకా నేను సైలెంట్గా ఎందుకు ఊరుకుంటాను, సైలెంట్గా ఊరుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ జోష్న కాస్త చాలా సీరియస్గా చెప్తుంది. చెప్పేసేసరికి, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి వీడిని, ఒక్క క్షణం కూడా నా కంటి ముందు కనబడడానికి వీల్లేదు, ఇంకా వెంటనే సూరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి, నన్ను క్షమించండి అంటూ గౌరీశంకర్ కూడా నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అసలు ఏంటిది కార్తీక్, ఎలా జరిగింది ఇదంతా అనగానే, ముందు మేమిద్దరం పువ్వులు కొనడానికి వెళ్ళాం తాత, వెళ్ళినప్పుడే ప్రమాదం జరిగింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి 3వ అంతస్తు నుంచి కాలు జారి కింద పడిపోవడంతో వెంటనే అది నేను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాను. తీరా మోసి చూస్తే భవానీ శంకర్ గారు వచ్చారు. అయితే మీ అమ్మాయి, మీ మనవరాలు నా దగ్గరే ఉంది అని డాక్టర్ కూడా నా గురించి చెప్పడంతో ఇంకా ఆయన క్షమాపణ చెప్పి మిమ్మల్ని మోసం చేశామంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. నిజమని చెప్పి సూరజ్ తోటి ఫోన్ మాట్లాడిన తర్వాత నమ్మాను. వెంటనే ఇంకా నేను బయలుదేరి వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి, ఇంత మోసం చేస్తాడు, ఇంత కుట్ర చేస్తాడని అస్సలు అనుకోలేదు. పైగా నిన్న కూడా నేను శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు సూరజ్ నా ఇంట్లో చూశాను నేను, కానీ చూడలేదు అని చెప్తున్నాడు. ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా జోష్న అయితే బాధపడుతూ ఉంటుంది. నా మనసు మార్చుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అది ఒక మోసగాడిని చూసుకుని పెళ్లి చేసుకోబోతున్నానా, చిచ్చి, మోసగాడు మామూలుడు కాదు అని చెప్పి సూరజ్ కూడా మంచి వాళ్ళలాగే ఉన్నాడు, మోసం చేయలేదా, రేపన్నా రోజున ఎవరైనా అంతే, ఆస్తి అంతస్తు కోసమే ఏం చేసినా ఏం చెందినా ఏం అవసరం లేదు అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా అనుకుంటారు. జోష్న ఏడుస్తూ ఉంటే ఇంకా దీప అందరూ కూడా వాదారుస్తారు. నేను ఏడుస్తున్నది వాడు నాకు దూరం అయినందుకు గాను, నన్ను ఎందుకు మోసం చేశాడు అని అనుకోవడానికే బాధపడుతున్నాను తప్ప వాడిని పెళ్లి చేసుకోవాలని నేను బాధపడడం లేదు. ఇంతమందిలో వాడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడు, ఎంత దారుణంగా ఏడిపిస్తున్నాడో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అంటూ ఇన్ని రోజులు సూరజ్ నన్ను ప్రేమించినట్టు నటించాడు, ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. అసలు వాడు నన్ను పెళ్లి చేసుకోవడం కోసమే మీతో ఇన్ని నాటకాలాడి మీ దృష్టిలో మంచివాటిగా నటించి మరీ నా జీవితంలోకి వచ్చాడు అని అర్థమవుతుంది. అలాంటి వాడిని ప్రేమించి నా జీవితాన్ని మొత్తం మార్చుకున్నాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో, ఎంత మోసం చేశానో, ఎంత మోసపోయానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంటూ జోష్న ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు జోష్న, నీ జీవితం నాశనం అవ్వకముందే వాడు ఎవడో, వాడు ఎలాంటి వాడో తెలిసింది. అదే నీ జీవితం నాశనం అయిన తర్వాత తెలిసినా ఉపయోగం ఉండేది కాదు కదా అని చెప్పనేసరికి, నువ్వు చెప్పింది నిజమే దీప, నువ్వు మారడం కూడా ఒకందుకు మంచిదే కదా అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. ఇలాగే సూరజ్ చేసిన మోసం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.